Best health packages up to 80% discount. Tirumala Diagnostics. Hi friends, welcome to Neuro A, Neuro Abundance Intelligence. So, gym, it's a gym, Neuro A gym, Neuro Abundance Intelligence gym kada. First, as usual ga gym activity. Nato paatu, okay? Close your eyes, hands on your heart. First, ఈ 4 మాటలు చెప్పండి. I am sorry, please forgive me, thank you, I love you. ఓకే, ఇప్పుడు జస్ట్ నేను ఏదైతే చెప్తున్నానో జస్ట్ వినండి. 2023లో మీరు ఎన్నో లక్ష్యాలు పెట్టుకొని ఉంటారు కదా. ఇల్లు కొనుక్కోవాలి అని అనుకొని ఉండొచ్చు, లేదా బాగా డబ్బులు సంపాదించాలి, బిజినెస్ బాగుండాలి, చాలా హ్యాపీగా ఉండాలి, చాలా తృప్తిగా ఉండాలి ఈ సంవత్సరం అంతా, రకరకాల గోల్స్ పెట్టుకో ఉంటారు కదా. అదేవిధంగా కొడుక్కి మ్యారేజ్ అవ్వాలి, కూతురికి మ్యారేజ్ అవ్వాలి కదా. లేకపోతే హెల్త్, ఈ సంవత్సరం ఖచ్చితంగా హెల్త్ బాగుండాలి, బాగా అయిపోవాలి ఈ సంవత్సరం లోపల అనేసి మీరు అనుకో ఉంటారు కదా. కానీ దీంట్లో సగం వరకు జరుగుంటుంది, సగం వరకు జరుగుండదు కదా. మీరు ప్రమోషన్ కావాలనుకోండొచ్చు, ఒక్కొక్కసారి జరుగుండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. మీ డ్రీమ్ జాబ్ అచీవ్ చేయాలనుకుంటారు, జరుగుండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు కదా. అంటే మీకు నచ్చింది జరుగుండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు కదా. మీరు ఏదైతే కావాలనుకున్నారో అది జరుగుండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. కానీ మీరు ఇప్పుడు ప్రతి ఒక్క దానికి కూడా కృతజ్ఞత చెప్పాలి. ఓకే, ప్రతి మనిషికి కూడా కృతజ్ఞత చెప్పండి, ప్రతి మనిషికి కూడా ధన్యవాదాలు చెప్పండి. అదేవిధంగా ప్రతి సిచ్యువేషన్కి, అంటే ప్రతి పరిస్థితికి ధన్యవాదాలు చెప్పండి. ఓకే, ఇదే గ్రాటిట్యూడ్తో 2024ని స్టార్ట్ చేయండి. ఓకే, 2024లో మీరు ఎన్నో లక్ష్యాలు పెట్టుకొని ఉంటారు కదా. ఇవన్నీ ఆల్రెడీ సాధించినట్టు మీరు కృతజ్ఞత చెప్పండి, నాతో పాటు చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, I have achieved all my goals, thank you so much. చూడండి, ఒక మాట గుర్తుపెట్టుకోండి, నథింగ్ ఈజ్ కర్స్. ఏది కూడా శాపం కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ బ్లెస్సింగ్. మీకు 2023లో జరిగిన ప్రతి ఒక్కటి కూడా బ్లెస్సింగే, ఆశీస్సులే. ఓకే, మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని శాపంగా భావించాల్సిన అవసరం లేదు. సో వీటి గురించి ఇంకా క్లియర్గా మనము న్యూరో ఏఐలో తెలుసుకుంటాం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎలా ఉన్నారు దీనికి కూడా మీరు కృతజ్ఞత చెప్పండి. మీ ఫ్యూచర్కి కూడా కృతజ్ఞత చెప్పండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి. ఒక్కసారి మీ హెడ్ని కొంచెం పైకెత్తి యూనివర్స్ని చూస్తా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, ఈ 2 బ్యూటిఫుల్ వర్డ్స్ని ఒక 10 సార్లు చెప్పండి నాతో పాటు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, 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 థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రిలాక్స్, ఓపెన్ యువర్ ఐస్. ఓకే, ఈరోజు ఏ కాన్సెప్ట్ అంటే, మీరు యూజువల్గా నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువగా వస్తున్నాయి. నెగిటివ్ ఎమోషన్స్ వస్తే నేను ఏదైతే అనుకున్నానో అది సాధించలేను, యాజ్ పర్ లా ఆఫ్ అట్రాక్షన్ కదా. మీ అందరికీ తెలిసిందే ఇది. లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములా ఏంటి? బిలీవ్ యాజ్ ఇఫ్ యూ ఆల్రెడీ అచీవ్డ్ ఇట్. అంటే ఆల్రెడీ నువ్వు పొందినట్టు, నువ్వు సాధించినట్టు ఫీల్ అవ్వు. ఓకే, నమ్ము. ఎప్పుడైతే మీరు నమ్ముతారో ఆ విధమైన ఆలోచనలు వస్తాయి, ఆ విధంగా మీరు ఫీల్ అవుతారు. ఆటోమేటిక్గా మీ జీవితంలో ఇది మీ యొక్క ఫ్రీక్వెన్సీ, మీ యొక్క వైబ్రేషన్, ఓకే, మీ యొక్క ఆరా అనుకుంటే, ఇది మీ యొక్క గోల్ అనుకుంటే జూమ్. ఓకే, ఇట్స్ లైక్ డైలింగ్ నంబర్ టు అవర్ ఫ్రెండ్. సపోజ్ మీ ఫ్రెండ్కి ఫోన్ చేయాలనుకుంటే ఆ నెంబర్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందా? అదేవిధంగా అక్కడ ఒక నెంబర్కి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎప్పుడైతే మనం కనెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా ఒకరినొకరు మాట్లాడుకోగలుగుతారు. ఇప్పుడు కూడా నా పక్క రూమ్లో ఒకరు ఫోన్లో మాట్లాడుతున్నారు, బట్ నా ఫోను నాకు ఆ మాటలు వినబడలే. అంటే గాల్లో మాటలు ఉన్నాయా లేదా? ఉన్నాయి, సిగ్నల్స్ ఉన్నాయి.
ఓకే, మీరు ఎట్లా కరెక్ట్గా కనెక్ట్ చేస్తున్నారా లేదా అనేది మాత్రమే ఇక్కడ ప్రశ్న. సో ఇక్కడ కనెక్ట్ చేయాల్సింది మీ గోల్స్కి. ఎలా కనెక్ట్ చేయాలి? ఆల్రెడీ సాధించినట్టు నమ్మాలి. నమ్మితే ఆటోమేటిక్గా మీ యొక్క వైబ్రేషన్స్, మీ యొక్క ఫీలింగ్స్ ఆటోమేటిక్గా రిచ్గా ఉంటుంది. ఎప్పుడైతే రిచ్గా ఉంటుందో ఆటోమేటిక్గా మీరు దాన్ని పొందగలుగుతారు మీ జీవితంలో. సింపుల్ కదా. సో ఇక్కడ ఒక ఎక్సలెంట్ టాప్ మోస్ట్ ఎన్ఎల్పి టెక్నిక్ ఒకటి చెప్తాను చూడండి. ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ యువర్ క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, అంటే మీరు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారో దాని మీద మీ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీ లైఫ్ యొక్క క్వాలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో చూడండి, ఒకసారి బ్రెయిన్ని జూమ్ చేస్తే బ్రెయిన్లో జరిగే సంభాషణ ఏం తెలుసా? థింకింగ్ అంటాం కదా, అది ఎట్లుంటుందంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ప్రశ్నలు జవాబులు. అంటే ఎప్పుడైతే మీరు ప్రశ్న కరెక్ట్గా అడుగుతారో ఆటోమేటిక్గా మీ యొక్క ఫ్రీక్వెన్సీ అప్లిఫ్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇప్పుడు చూడండి, ఒక జామ చెట్టు లేదంటే ఇంకేదైనా మామిడి చెట్టు ఏదో అనుకోండి, ఎక్కువగా పండ్లు ఉన్నాయి, ఒక దగ్గర రాయి తీసి కొట్టారు, జల్లుమని రాలింది. ఓకే, ఆ విధంగా షూర్గా జుమ్మని మీకు పాజిటివ్ ఫీలింగ్స్ రావాలంటే హ్యాపీనెస్ కావచ్చు, లవ్ కావచ్చు, కృతజ్ఞత కావచ్చు. ఓకే, చాలా అట్లే ఆ పళ్ళు ఏ విధంగా అయితే కింద పడతాయి జల్లుమని, ఆ విధంగా మీకు జల్లుమని రావాలంటే పాజిటివ్ ఫీలింగ్స్ ఇమ్మీడియట్గా మీరు లోయర్ ఫ్రీక్వెన్సీ, లో స్టేట్ నుంచి ఇమ్మీడియట్గా మీరు అప్లిఫ్ట్ అవ్వాలంటే మీరు అడిగే పద్ధతి మార్చాలి. ఒక సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఒకటి ఉంది. ఏంటి? అతిథి సినిమాలో పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు, నువ్వు మాట్లాడే పద్ధతి నాకు నచ్చట్లే. మహేష్ బాబు అడుగుతాడు, నువ్వు అడిగే పద్ధతి నాకు నచ్చట్లే. ఓకే, ఇక్కడ ఏంటంటే నచ్చట్లేదు అంటే మీ బ్రెయిన్కి మీరు కరెక్ట్గా క్వశ్చన్ అడగట్లే. ఎప్పుడైతే మీరు కరెక్ట్ క్వశ్చన్ అడుగుతారో ఆటోమేటిక్గా మీ యొక్క ఫ్రీక్వెన్సీ అప్లిఫ్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా మీ వైబ్రేషన్స్ అంతా కూడా అప్లిఫ్ట్ అవుతుంది. మీ చాలా పాజిటివ్ ఎమోషన్స్ ఫీల్ అవుతారు. ఆటోమేటిక్గా మ్యాచింగ్ హ్యాపెన్స్. మీ లక్ష్యాలు మీ చేతిలో ఉంటాయి. ఓకే, ఏంటి ఎలా అడగాలి క్వశ్చన్ చూడండి. సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ అనుకోండి, మామూలుగా మీరు ఏం చెప్తూ ఉంటారు? ఒక మాట చెప్తారు, ఏంట్రా ఇలా ఉంది జీవితం. ఓకే, ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఎట్లా అడగచ్చు అంటే, ఈ సిచ్యువేషను నాకేమైనా బ్లెస్సింగా, నాకేమైనా వరమా? ఓకే, మీ కళ్ళు అట్లా ఇట్లా తిప్పండి, రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి ఇలా తిప్పండి, మీకు ఆటోమేటిక్గా క్వశ్చన్లు వస్తాయి. ఓకే, చూడండి ఎట్లా, ఇదేమైనా నాకు వరమా? ఇది మారువేషంలో వచ్చిన వరమా? ఎందుకు నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను? నేను ఎందుకు ఎప్పుడు సంతోషంగా ఉంటాను? అరే ఎందుకో తెలీదు, నేను అనుకున్నదంతా కూడా ఈజీగా సాధిస్తానే. నేను ఏ ఎగ్జామ్ అయితే అనుకుంటానో ఆ ఎగ్జామ్ కరెక్ట్గా ఈజీగా క్రాక్ చేస్తానే. అరే ఎలానా ఇది? నా జీవితంలో ఎప్పుడు మ్యాజిక్సే జరుగుతాయే. ఓకే, భలే ఉంది ఇది, నా జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకు ఎలా? ఓకే, హౌ వై ఈ రెండు పదాలు యూజ్ చేసి మీరు క్వశ్చన్స్ అడగచ్చు. సపోజ్ కన్సిస్టెన్సీగా లేదనుకోండి, అరే నేను ఎందుకు ఎప్పుడు కన్సిస్టెన్సీగా ఉంటాను నా వర్క్ పట్ల? ఓకే, నేను చదువుతున్నాను సపోజ్ అనుకుంటే, దాని పట్ల నేను ఎందుకు ఎప్పుడు కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తాను? ఎందుకు నేను చాలా డిటర్మినేషన్తో ఉంటాను? ఎందుకు ఎప్పుడు చూసినా చాలా ఉత్సాహంగా ఉంటాను? ఎందుకు నా బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా అలర్ట్గా ఉంటుంది? ఎందుకు నాకు ఏది చదివినా బాగా గుర్తుంటుంది? ఎందుకు నేను చాలా ఎనర్జెటిక్గా ఉంటాను? ఎందుకు ఎప్పుడు చూసినా ఇన్స్పిరేషన్గా ఉంటాను? ఓకే, ఇలాంటి క్వశ్చన్లు అడగండి. బాగుందా క్వశ్చన్స్? ఓకే, ఎప్పుడైతే ఈ క్వశ్చనింగ్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తారో ఆటోమేటిక్గా మీరు అప్లిఫ్ట్ అవుతారు. మీ ఎమోషన్స్ అంతా కూడా మారుతాయి. ఓకే, మీరు నెగిటివ్ ఎమోషన్స్లోకి పోకుండానే ముందుగానే ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తారో ఆటోమేటిక్గా ఇది అలవాటు అవుతుంది మీ బ్రెయిన్కి. ఆటోమేటిక్గా మీరు ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక చూడండి, న్యూరో ఏ January 21st
నుంచి 7 డేస్ క్లాస్. దీంట్లో లా ఆఫ్ అట్రాక్షన్, ఎన్ఎల్పి, రిలేషన్షిప్ గురించి, మనీ గురించి, ఓకే, మీకు ఇష్టమైంది కదా. సో అదేవిధంగా హీలింగ్, హోప్ నోప్నో, ఇవన్నీ కూడా కాంబినేషన్తో ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఇది. సో దీంట్లో మీ యొక్క అర్జెంట్ ప్రాబ్లమ్స్, ఇమ్మీడియట్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా సాల్వ్ చేసుకోవాలి. ఇట్ కెన్ బి హెల్త్ ప్రాబ్లమ్స్, ఇట్ కెన్ బి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ఇట్ కెన్ బి మనీ ప్రాబ్లమ్స్, ఎనీ ప్రాబ్లమ్, కెరీర్ ప్రాబ్లమ్ ఆల్సో, ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ సాల్వ్ ఇమీడియట్లీ. ఓకే, 7 డేస్ ఉంటుంది. ఇది చూడండి, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బోనస్ నెంబర్ 1. ఎవరైతే దీంట్లోకి జాయిన్ అవుతారో వాళ్ళకి 2024 నూతన సంవత్సర కానుకగా బోనస్ నెంబర్ 1 ఫ్రీ కంప్లీట్గా 11 డేస్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్. మీకు అందరికీ తెలుసు, సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్. ఓకే, 11 డేస్ కంప్లీట్గా ఫ్రీ. మీరు చిన్నప్పుడే మీ ప్రోగ్రామింగ్ అంతా జరిగిపోయింది. ఓకే, ఇప్పుడు కాదు. ప్రస్తుతం మీ జీవితంలో ఉన్న సమస్యలన్నింటికి కారణం ఏం తెలుసా? అది మనీ సమస్యలు కావచ్చు, ఏదైనా కెరీర్లో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, హెల్త్కి సంబంధించిన కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతిదానికి రూట్ కాస్ ఏం తెలుసా? మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్. ఆ ప్రోగ్రామింగ్ ఎప్పుడో చిన్నప్పుడే జరిగిపోయింది. కానీ బెస్ట్ పార్ట్ ఏం తెలుసా? మీరు ఇప్పుడు మళ్ళీ రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ని. మళ్ళీ మీరు చాలా పవర్ఫుల్గా తయారవచ్చు. మీలోనే అన్నీ ఉంది అని మీరు ఫీల్ అవ్వచ్చు. ఇమ్మీడియట్గా మీరు ఏదనుకుంటే అది సాధించుకోవచ్చు. ఓకే, బోనస్ నెంబర్ 2. ఎవరైతే న్యూరో ఏ జిమ్లో జాయిన్ అవుతారో 7 డేస్, ఓకే, వీరికి బోనస్ నెంబర్ 2 ఏంటంటే 1 ఇయర్ కంప్లీట్గా ఫ్రీ. ఏంటది? DSB, డైలీ సబ్కాన్షియస్ మైండ్ బూస్ట్. ఓకే, ఇది మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ని రీవైర్ చేయడానికి, ఓకే, రీవైర్ చేయడానికి డైలీ 10 మినిట్స్ ఉంటుంది, కంప్లీట్గా ఫ్రీ. 1 ఇయర్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. I love you all. Thank you.